శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామినే నమో నమః. ఈ క్షేత్రంలోని స్వామివారిని ఉమాధర్మలింగేశ్వర స్వామి అనే నామధేయంతో భక్తులందరూ కూడా కొలుచుకోవడం జరుగుతుందండి, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని యమధర్మరాజు గారి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఒకానొక సమయంలో ఒక ఋషి శాపం వల్ల యమధర్మరాజు గారికి సుస్థి జరిగితే ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మవారికి తనకు వచ్చినటువంటి కష్టం గురించి వివరించుకోగా, భూమండలంలో ఫణిగిరి అనేటువంటి ఒక గిరి కలదు. అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేసినట్లయితే గనక నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని బ్రహ్మదేవుల వారు చెప్పగానే యమధర్మరాజు గారు భూలోకానికి వచ్చి ఈ ఫణిగిరి అనేటువంటి ఈ గిరి మీద తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమయ్యి, నా కోసం తపస్సు చేసావు కదా, ఏ వరం కావాలి కోరుకో అని చెప్పేసి పరమశివులు వారు యమధర్మరాజు గారిని అడగగా, స్వామి నాకు శరీర సుస్థి జరిగింది, ఈ వ్యాధి నివారణ జరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా నేను ఉండాలి అని చెప్పేసి వరాన్ని కోరుకోగా, నేను ఆకాశగంగను సృష్టిస్తాను, ఆ గంగలో నువ్వు స్నానం చేసి నన్ను ఆరాధన చేసినట్లయితే కనుక నువ్వు మళ్ళీ వజ్ర శరీరంతో విరాజిల్లుతూ ఉంటావు అని చెప్పేసి పరమశివులు గారు వరం ఇవ్వగానే ఆ స్వామివారు కింద ఉన్నటువంటి ధారలు ఏవైతే ఉన్నాయో స్వామి శక్తి వల్ల ధారలు ఏర్పడడంతో అందులో స్నానం చేసి స్వామివారు ఆ శాప నుంచి విముక్తయ్యి ఇక్కడ స్వామివారిని సేవించుకోవడం జరిగిందనమాట అండి. యమధర్మరాజు గారు చేతుల మీదుగా స్వామివారిని సేవించుకున్నారు కాబట్టి స్వామివారికి ధర్మలింగేశ్వరుడు అనే నామధేయంతో స్వామివారి గారు కొలువై ఉన్నారు. అలానే అమ్మవారి గారు మహిషాసురమర్ధిని సమేతగా ఉమాదేవిగా పార్వతీ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారనమాట అండి. పంచదార్ల అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే, ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఇక్కడికి ముందుగా కొత్తూరు అనేటువంటి ఒక గ్రామం ఉందండి. ఆ కొత్తూరు అనే గ్రామంలో ఇదే ఫణిగిరిలోని ఒక బిలం కూడా ఉంది. బిలం అనగా గుహం అనమాట. ఆ గుహలో అజ్ఞాతవాసం చేసేటప్పుడు పాండవులు 5 కూడా అందులో తలదాచుకొని స్వరంగ మార్గంగా ఈ దేవాలయం దగ్గరికి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని అర్చన చేసుకుంటూ ఉండేవారు అనమాట అండి. అర్చన చేసుకోవడం వల్ల ఇక్కడ ధారణ చూసి ఇక్కడ మేము కూడా ఉన్నాము, స్వామివారిని అర్చించుకున్నాము, ఈ స్వామివారి తాలూకు మహత్యం ప్రజలందరికీ తెలియాలి, ప్రపంచానికి తెలియాలి అంటే కనుక మనం ఇక్కడ ఉన్నాము అనేటువంటి గుర్తు లోకానికి తెలియాలి కాబట్టి ఉన్న ఒక ధారని కూడా 5కి 5 శిఖనాలుగా 5 ధారలుగా దీన్ని ఉద్భవం చేద్దామని చెప్పేసి ఆ ఒక ధారని కాస్త 4 ధారలు వచ్చేలాగా ఏర్పాటు చేసి 5 ధారలుగా మారడం జరిగిందండి. పంచపాండవుల 5కి గుర్తుగా ఈ ఊరికి పంచదార్ల అనేటువంటి నామంతో విరాజిల్లుతూ ఉందన్నమాట అండి. ఇది యలమంచిలి రాజ్యాన్ని, రాజుల కాలంలో యలమంచిలి రాజ్యాన్ని పరిపాలించేటువంటి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఆ చాళుక్యుల్లో మొదటి రాజు అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 9వ శతాబ్దంలో అరణ్యవాసం చేస్తూ స్వామివారిని ఇక్కడ గుర్తించినట్టుగా ఆయన ఆధీనంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసినట్టుగా మనకి శాస్త్రవాక్యాలు ఉన్నాయి, శిలాశాసనాలు కూడా ఉన్నాయండి. అప్పటి నుంచి యమధర్మరాజు గారు ప్రతిష్ట అంటే అది మనం ఏ యుగం అనేది మనం చెప్పలేము. అది కృతయుగమా, ద్వాపర యుగమా, కలియుగమా, త్రేతాయుగం అనేది తెలియదు. కానీ యమధర్మరాజు గారు ఎప్పుడైతే ఇక్కడికి భూమండలం మీదకు వచ్చి తపస్సు చేసి స్వామివారిని సాక్షాత్కరింపజేసుకున్నారో నాటి నుంచి నేటి వరకు కూడా ఆ ధారలు కంటిన్యూగానే వస్తున్నాయండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాలకి తాగునీరు, సాగునీరు కూడా మా ధార మాత్రమే. నదీ జలాలపైన ఎవరు ఆధారపడలేదండి. దగ్గరలో శారదా నది ఉంది, కొంతగా పంటలకి వాడికి ఉపయోగించుకుంటారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి 100-150 గ్రామాలకి ప్రతినిత్యం కూడా వచ్చి 20 లీటర్స్ క్యాన్స్తో కానీ 10 లీటర్స్ క్యాన్స్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి దారిని డైరెక్ట్గా పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాడుకుంటారు అనమాట అండి, ఎలాంటి ఫిల్టర్ లేకుండా. స్వామివారి మహత్యం ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉన్నా, దీర్ఘకాలికంగా ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైనా సరే నెరవేరకపోయినా స్వామివారిని ఇక్కడ సేవించి ఆ ధారలో స్నానం చేసినట్లయితే వాళ్ళకి దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా నెరవేరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా స్వామివారి దర్శనంలో నెరవేరుతాయండి. అది మూలికలే అనుకోవచ్చు, లేదంటే స్వామివారి శక్తి అనుకోవచ్చు, స్వామివారి మహిమ అనుకోవచ్చు. ఏదైనా సరే మనకున్నటువంటి ఆరోగ్య సమస్య అనేది స్వామివారి అనుగ్రహంతో నెరవేరుతోంది. అది ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. దానికి నిదర్శనం మన ధారలు. కార్తీక భక్తులు నిత్యం వస్తూ ఉంటారండి, ప్రతినిత్యం వస్తూ ఉంటారు, సోమవారం వస్తూ ఉంటారు. అనేకంగా వేరే రాష్ట్రాల నుంచి, వేరే ఊళ్ళ నుంచి కూడా కార్తీక మాసంలో ఎక్కువగా వస్తూ ఉంటారు. కార్తీక మాసం ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహించేటటువంటి పూజా కార్యక్రమాలు, హోలీ పౌర్ణమి రోజు స్వామివారికి వార్షిక కళ్యాణం జరుగుతుందండి, రాత్రి 12 గంటలకి. అది విశేషంగా జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి ఉత్సవం కూడా స్వామివారికి విశేషంగా జరుగుతుందండి.